కాళేశ్వరంపై ఫిర్యాదులు అభిప్రాయాల సేకరణ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఇరిగేషన్ సెక్రటరీ. ప్రధాని మోదీ 1000 మంది హిట్లర్లతో సమానం, బీజేపీ ఫ్యాసిజాన్ని ఓడించాలన్న ప్రజా సంఘాలు. కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారన్న ఎమ్మెల్యే వివేక్, పార్లమెంటులో పోరాడి నిధులు తీసుకొస్తానన్న వంశీకృష్ణ. సమస్యలు తీర్చాలని కోరుతున్న ఆదిలాబాద్ ఓటర్లు, రైల్వే నిర్మాణం చేపట్టే వారికే మద్దతంటున్న జనం. రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు, 13 మంది మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవాల్టితో లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. 17 స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. రేపు నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 29 వరకు గడువునిచ్చింది ఎలక్షన్ కమిషన్. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. సిద్దిపేట బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా నిరసన తెలిపారు. సహారా ఇండియా బాధితులు తమ డబ్బులు చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన తెలుపుతున్న వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను పదవుల కోసం ప్రాకులాడే వ్యక్తిని కాదని, పదవులు ఇతరులను వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. భువనగిరిలో చామల గెలుపు ఎప్పుడో ఖాయమైందని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి కాలయాపన చేశారని విమర్శించారు. రామన్నపేటలో చామల కిరణ్ తరపున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోవడం ఖాయమని తాను ఎప్పుడో చెప్పారన్నారు. బిడ్డ జైలుకు పోయినా కేసీఆర్ కు బుద్ధి రావడం లేదని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిండు అందరినీ. మీకు ఇల్లు కట్టించిండా? మా ఇల్లు కట్టించిండా? భూమి ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? మన పిరాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ కంప్లీట్ చేసిండా? 1,00,000 కోట్లు కట్టి కాళేశ్వరం కడితే కూలిపోయింది. 500 తమ్ముడు చెప్పినట్టు 500 కోట్లు ఇస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది. ఆనాడు ధర్మారెడ్డి పాలి కాలువ 2009 నుంచి 14 ఎంపీ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోకపోతే నా సొంత పైసలతో కాలువ పనిచేయలే, ధర్మారెడ్డి చేయలే, పిలాయిపల్లి చేసి నగరికల్లా లింగోట, ఏపీ లింగోట నాకు చెరువులు నింపలే. మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి పడవ పట్టించుకురా. ఇప్పుడు చెప్తున్నా, మీ అందరికి ప్రమాణం చేస్తున్నా, ఈ గడ్డ మీకే చెప్తున్నా, రావణపేట సెంటర్ చెప్తున్నా, రావణపేట మండలంలోని గ్రామస్తులందరికీ కూడా చెప్తున్నా, ఈ రైతాంగానికి రావణపేట మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఎకరానికి మా ముగ్గురి బాధ్యత మీకు నీళ్ళ నుంచి రైతులను ఆడుకునే బాధ్యత. నాకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇదో లెక్క కాదు. 1,50,000 కోట్లు కాళేశ్వరం మీద పెట్టి ఆగం చేసే పైసలల్లా 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ఇవాళ మీ అందరి పొలాలు సస్యశ్యామలమయ్యేటి, మనకి ఇబ్బందులు ఉండేవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 500 కోట్లు ఖర్చు పెడితే కాలువలు అయితే కమిషన్లు రావని చెప్పి మన ఆస్తులన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో తలిగేసి పిల్లర్లన్నీ కూలిపోయినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ అయిందా అట్ట? గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ అయిందా? ఎందుకంటే మనం ఒక మంచి ఆలోచనతో ప్రాజెక్టులు చేస్తాం. అట్నే ఇక్కడ కొద్దిగా రైల్వే స్టేషన్లో కూడా రైళ్ళు ఆగుతలేరని చెప్పారు. కోవిడ్ తర్వాత ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లో రైళ్ళు ఆగుతలేవని. 100% మనము దీన్ని చర్చకు తీసుకొస్తాం. పార్లమెంట్లో మనకు కావాల్సినటువంటి రైల్వే స్టేషన్, మీకు కనెక్టివిటీ, అలాగే ఈ హైవే కూడా, ఈ భువనగిరికి ఈ చిట్యాల మధ్యన హైవేని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని ఊర్లు పెరిగినాయి కానీ ఇక్కడ ఇంకా సింగిల్ రోడ్డే నడుస్తుంది అక్కడిక్కడ. దీన్ని కూడా డెఫినెట్గా ముందుకు పోయి పనిచేస్తాం మేము.
పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తా అన్నారు వంశీకృష్ణ. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్లు కూడా ప్రచారం చేసి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండంలో మార్పు మొదలైందన్నారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ శ్రేణులు, లేబర్ నేతలు పాల్గొన్నారు. ఈ సింగరేణి సంస్థ కాకా వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే ఉందో 1,00,000 ఉద్యోగాలు కాపాడితే ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థలో 66,000 ఉద్యోగాలుంటే ఈశ్వర్ గారు మంత్రి ఉన్నారు టీఆర్ఎస్ తరఫున కేవలం 38,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే సుమారు 24,000 ఉద్యోగాలు పోతే మంత్రివర్యులు నోరిప్పడు, సీఎం అప్పుడు ఆ రోజులలో కేసీఆర్ నోరిప్పడు. వారు నిజంగానే ఈ రోజు చెప్పుకుంటున్నాడు నేను కార్మిక నాయకుడి కొడుకు అని చెప్పి, కానీ ఏం చేసినాడు ఇక్కడ కార్మికులకు? మీరు చూసినారు గత 10 సంవత్సరాలు ఇక్కడ సంస్థలు తీసుకురాలేదు, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఒక అబద్ధం చెప్పిందో మీరందరూ ఈ రోజు చూస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత కూడా మన యువకులు నిరుద్యోగులై మారి కూర్చున్నారు. వాళ్ళందరికీ అండదండగా ఉంటాయని చెప్పి మన రామగుండం ప్రాంతం, పెద్దపల్లి ప్రాంతానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు సేవ చేస్తానని పార్లమెంట్ లో పోరాడి నిధులు తీసుకొస్తా అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో గడ్డం వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం చేశారు. పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామస్తులతో మీటింగ్ లో పాల్గొన్నారు. దొరల గడీలను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చామన్నారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న చాలు, రైతును మోసం చేసింది చాలు, కార్మికుని మోసం చేసింది చాలు, మహిళల కంట నీరు పెట్టింది చాలు. ఎలా మా కొడుకు వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు, రాజ్ ఠాకూర్ వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, మా నాయకుడు శ్రీధర్ బాబు ఉన్నారు. ఇప్పుడు మాకు తోడుగా యువ నాయకుడు వంశ వచ్చిండు. మోసం చేసిన వాళ్ళను మళ్ళా ఒక్కసారి పాతాళానికి తొక్కుతామని సిద్ధంగా ఉన్నారు. గతంలో సింగరేణి సంస్థ కష్టాలు ఉన్నప్పుడు సింగరేణికి 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తెప్పించి ఆ సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడిన ఘనత మన కాకా వెంకటస్వామి గారిది అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అన్నాడు కేసీఆర్ సారు, డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నాడు, దళిత బంధు అన్నాడు. దళిత బంధు ఎవరికైనా వచ్చిందా ఇడా అని చెప్పి అడుగుతున్నాను. మాటలు చెప్పి ప్రజలను మబ్బు చేసి మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీరు అందరు గుర్తించాలి. రైతు ద్రోహి కేసీఆర్ అని కాళేశ్వరంతో 1,00,000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని హనుమాన్ నగర్ ఆర్కే గార్డెన్ లో కాలనీ వాసులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్యారంటీ స్కీమ్ అని చెప్పినారో, ఈ గ్యారంటీ స్కీమ్ లో 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మనకు గ్యాస్ సిలిండర్ 460 రూపాయలు ఉండే. ఈ రోజు ఎంత ఉందమ్మా? అది 1,200 రూపాయలు ఉంది బీజేపీ పార్టీ హయాంలో. మీకు ఏదైతే 460 రూపాయలు ఆ 10 సంవత్సరాల క్రితం వచ్చిందో మళ్ళీ మీకు ఈసారి 500 రూపాయలలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. రైతుల ద్రోహి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరు గుర్తించాల. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 పైన కోట్లు వాళ్ళు దొంగలిచ్చినారు, కానీ మన ఇంటి నల్లకి ఒక్క చుక్క నీళ్లు కూడా వస్తలేవని చెప్పి మీరు అందరికి తెలుసు. అప్పట్లో కాకా గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పెట్టి దానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తామని చెప్తే టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాన్ని మొత్తం గోల్ గుమాయించి వాళ్ళందరూ వాళ్ళ జేబులు కడుపులు నింపుకున్నారు, కానీ పేద ప్రజల కడుపు కొట్టినారని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు,
కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఫిర్యాదులు, అభిప్రాయాల సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మే 31లోగా ప్రజలు నోటరీ అఫిడవిట్ ద్వారా తమ ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో నోటరీతో పాటు అభిప్రాయాల లేఖలను వేయాలన్నారు. పోస్టు ద్వారా లేఖలను పంపించవచ్చని తెలిపారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఫిర్యాదులు, అభిప్రాయాల సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మే 31లోగా ప్రజలు నోటరీ అఫిడవిట్ ద్వారా తమ ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో నోటరీతో పాటు అభిప్రాయాల లేఖలను వేయాలన్నారు. పోస్టు ద్వారా లేఖలను పంపించవచ్చని తెలిపారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఫిర్యాదులు, అభిప్రాయాల సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మే 31లోగా ప్రజలు నోటరీ అఫిడవిట్ ద్వారా తమ ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో నోటరీతో పాటు అభిప్రాయాల లేఖలను వేయాలన్నారు. పోస్టు ద్వారా లేఖలను పంపించవచ్చని తెలిపారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. బీఆర్కే భవన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరంపై ఫిర్యాదులకు నోటిఫికేషన్ పై అప్డేట్స్ ఏంటి? ఇవాళ బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇవాళ సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మొదటిసారిగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ కాళేశ్వరం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి అసలు ఏం జరిగింది, మేడిగడ్డకు సంబంధించిన ఈ పిల్లర్సు పగుళ్ళకు గల కారణాలేంటి, మిగతా సుందిల్ల, అన్నారం ఈ 2 బ్యారేజీల్లో కూడా ఈ వాటర్ లీకేజ్కి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి నాణ్యత ఎట్లా ఉంది అనే దానిపైన ఇవాళ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పటికే దీనిపైన విజిలెన్స్ అధికారులు, తర్వాత నిపుణులు, ఎక్స్పర్ట్స్ ఎవరెవరైతే ఉంటారో దీనికి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే దీని మీద ఒక అధ్యయనం కూడా చేశారు. తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పటి వరకు ఈ నిపుణులు దీనిపైన ఏం చెప్తా ఉన్నారు, తర్వాత విజిలెన్స్ అధికారులకు సంబంధించి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా డైరెక్ట్గా ఈ 3 బ్యారేజీలను సందర్శించి దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఏమి గమనించారు, ఇక్కడ జరిగింది ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులను అడిగి ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఈ జ్యుడిషియల్ కమిషన్ ఇవాళ తీసుకున్నది. అందులో భాగంగానే ఇప్పటి వరకు గత పాలకులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తూ ఉన్నది, రాజకీయ నాయకులు దీని మీద ఏం మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అనే దానిపైన ఓవరాల్గా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఈ 2-3 రోజుల పాటు కూడా దీని మీదనే మరోసారి కమిషన్ సమావేశం కాబోతుంది. ఇందులో ఈ కమిషన్కు సంబంధించి ఎవరెవరి సహకారం అవసరము, ఎవరెవరు దీనిలో ఉండే అవకాశం ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళని అడిగే తర్వాత వాళ్ళ త్రో కూడా ఈ రిపోర్టు తయారు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే మనకు ఇవాళ మధ్యాహ్నమే దీనికి సంబంధించి కమిషన్ చైర్మన్ కూడా మీడియాతో చిట్చాట్ చేస్తూ అవసరమైతే పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటాము, పేపర్ ప్రకటన ఇస్తామని చెప్పేసి ఇవాళ మధ్యాహ్నమే మీడియా మిత్రులతోని చిట్చాట్లో చెప్పారు. చెప్పిన 2-3 గంటల లోపలనే ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ పబ్లిక్ నోటీస్ అనేది ఒకటి విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా మే 31 వరకు కూడా ప్రజలు ఎవరెవరైతే దీంట్లో కొంత అవగాహన ఉందనుకుంటున్నారో, ఎవరైతే ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో, లేదంటే వాళ్ళ సలహా సూచనలు
ఇవ్వాలనుకుంటున్నారో లేదంటే ఇంకేం జరిగింది, అసలు ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇంత గందరగోళం ఉన్నది, ఈ పిల్లర్స్ పగుళ్ళు ఇవన్నిటి కారణాలు ఏంటి అనే దానిపైన ఎవరైనా అవగాహన ఉన్నవాళ్ళు లేదంటే అక్కడ ఏరియాలో ఉండే పబ్లిక్ ఎవరైనా సరే దీనికి సంబంధించి ఒక వాళ్ళకు సంబంధించిన ఒపీనియన్స్ కూడా వాళ్ళ చెప్పొచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఈ కమిషన్ నిర్ణయించింది. కాబట్టి అందులో భాగంగానే ఈ పబ్లిక్ నోటీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నోటరీ ద్వారా వాళ్ళకు సంబంధించి అసలు ఏం జరిగింది, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది ఒక అఫిడవిట్ తయారు చేసి దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటనేది కూడా ఇందులో పేర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా ఏదైతే కమిషన్ ఈ నిబంధనలు పెట్టిందో ఈ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఒక అఫిడవిట్ తయారు చేసి ఏదైతే బీఆర్కే భవన్లో ఒక బాక్స్ కూడా దీనికోసం పెడుతున్నారు. కాబట్టి ఆ బాక్స్లో వాళ్ళ ఒపీనియన్స్తో రాసి ఆ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. ఇది మే 31 వరకు కూడా ఈ అవకాశం ఇచ్చారు. సో మే 31 వరకు ఎవరెవరు ఈ 3 బ్యారేజీల మీద అభిప్రాయాలు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ రాసి విత్ సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యాలు లేకుండా ఏదో గుడ్డిగా రాశాం కదా, రాయాలన్నారు కాబట్టి రాశాము, లేదంటే రాజకీయాలకు అనుగుణంగా ఉండే వాళ్ళు కొంతమంది ఇష్టానుసారంగా రాసి పంపే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి అట్లా కాకుండా దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ సలహా సూచనలతో పాటు ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక సాక్ష్యంతో అఫిడవిట్ తయారు చేసి బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరెవరు ఏం రాశారు, ఎన్ని ఈ కంప్లైంట్స్ వచ్చాయి, పబ్లిక్స్ నుంచి ఎన్ని సలహా సూచనలకు సంబంధించి ఈ అఫిడవిట్లు వచ్చాయి అనేది ఈ నెల రోజుల తర్వాత అంటే మే 31 తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతలోపే ఈ నెలలోపు కూడా దీనికి సంబంధించి ఎవరెవరైతే దీనికి సంబంధించిన ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు. తర్వాత ఈ రాజకీయ నేతలు అంటే గతం పాలకులు బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ళు పాలించారు. ఆ బీఆర్ఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టుల పేరుతోని ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి పెద్ద గొప్పలు కూడా చెప్పారు. తర్వాత కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టారు. సో ఇవన్నీ కూడా ఎంత పెట్టాల్సి ఉండే వాస్తవానికి ఎంత పెట్టారు, సో ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉన్నది, మరి నిర్మాణ సంస్థల పాత్ర ఎట్లా ఉన్నది, మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించాల్సి వచ్చింది, సో ఇవన్నీ కూడా ఓవరాల్గా దీని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా ఈ కమిషన్ కలిశారు. తర్వాత ఏం జరిగింది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నది, అసెంబ్లీలో శ్వేతపత్రం కూడా విడుదల చేసింది కాబట్టి దానికి సంబంధించి కూడా కమిషన్కు చెప్పారు. సో ఓవరాల్గా ఈ శ్వేతపత్రంలో ఏముంది, ఎన్డీఏ రిపోర్ట్లో ఏమున్నది, తర్వాత విజిలెన్స్ అధికారులు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, అధికార పార్టీ ఏమంటుంది, సో ఇవన్నీ కూడా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఒక రిపోర్ట్ అయితే తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ విషయాలలోనే ఎవరెవరు ఏం చెప్తా ఉన్నారు, దీని మీద ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి అనే దానిపైనే పూర్తిగా ఈ విషయంపైనే ఈ కమిషన్ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏం చేయాలి, ఈ విచారణకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళొచ్చు, దీంట్లో ఈ విషయంలో మరి మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందా లేకపోతే పూర్తి స్థాయిలో దీన్ని తీసేసే అవకాశం ఉంటుందా అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. జ్యోతి, థ్యాంక్ యూ యాదగిరి. మహబూబ్ నగర్ లో ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతుంది. సొంత జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెడితే మోదీ చరిష్మాతో బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటుపై కాంగ్రెస్ బీజేపీ గురిపెడుతూ విజయావకాశాలపై లెక్కలేసుకుంటున్నాయి. పార్లమెంటులో తెలంగాణ గలాన్ని విప్పేది ఒక్క తామే అని ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్. మహబూబ్ నగర్ జనరల్ కేటగిరీకి సంబంధించిన లోక్సభ స్థానం. ఈ ఎంపీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,80,000 మంది ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో మాదిరి 2024 ఎన్నికల్లోనూ 3 ప్రధాన పార్టీల నుంచి వారే అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో 9,84,767 ఓట్లు పోలుకాగా 77,829 ఓట్లు మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై విజయం సాధించారు. మన్నె శ్రీనివాసరెడ్డికి 4,11,402 ఓట్లు, డీకే అరుణకు 3,33,573 ఓట్లు, చల్లా వంశీచంద్ రెడ్డికి 1,93,631 ఓట్లు సాధించారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో 2019 ఎన్నికల ఫలితాల కంటే భిన్నమైన పరిస్థితులున్నాయి.
1952లో కె జనార్దన్ రెడ్డి మొట్టమొదటిసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ స్థానానికి ఎన్నికయ్యారు. 1957లో వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వరరావు గెలిచారు. 1962లో ముత్యాలరావు ఎన్నిక కాగా 1967, 1971, 1977 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. పాలమూరు నుంచి 4 పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఘనత రాజా రామేశ్వరరావుకు ఉంది. 1971లో తెలంగాణ ప్రజాసమితి గెలవగా మిగతా 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 1980, 1989, 1991, 1996 ఎన్నికల్లో మల్లికార్జున్ మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1984, 1998 ఎన్నికల్లో జైపాల్ రెడ్డి 2 పర్యాయాలు, 1999, 2014 ఎన్నికల్లో 2 పర్యాయాలు ఏపీ జితేందర్ రెడ్డి గెలిచారు. 2009 లోక్సభ ఎన్నికల్లో కె చంద్రశేఖరరావు పాలమూరు ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. పాలమూరు ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గులాబీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. లోక్సభ ఎన్నికలను 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫైట్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కీలకంగా మారుతోంది. మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని పొందటం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు చల్లా వంశీచంద్ రెడ్డి పాలమూరులో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 3 నెలల్లో కాంగ్రెస్ అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్లు, చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. జనజాతర, ప్రజా దీవెన సభలు నిర్వహిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్ కి ధీటుగా మాజీ మంత్రి డీకే అరుణ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మహిళగా తనను ఆదరించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును తన వైపు మలుచుకోవటం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. 10 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో పాలమూరుకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నది కాంగ్రెస్ చేస్తున్న విమర్శ. 10 ఏళ్లైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకుంది కానీ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేకపోయారని కాంగ్రెస్ నాయకులు సూటిగా టార్గెట్ చేస్తున్నారు. ఆగని వలసలు, ఏర్పాటు కాని పరిశ్రమలు, అందని ఉపాధి అవకాశాలు రాజకీయ పార్టీలకు సవాళ్లు విసురుతున్నాయి. ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏలో కలపటం, ఎస్సీ వర్గీకరణ లాంటి హామీలను ప్రచారంలో చెప్తోంది కాంగ్రెస్. అయితే 2 జాతీయ పార్టీల నుంచి బరిలో ఉన్న 2 బలమైన అభ్యర్థుల నడుమ సాగుతున్న పోరులో బీఆర్ఎస్ ఎలాంటి పోటీ ఇస్తుందో, ఎవరి గెలుపునకు ప్రధాన కారణం అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మహబూబ్ నగర్ లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి మరీ ఓటర్లను కలుస్తున్నారు అభ్యర్థులు. మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో ఎన్నికల ఈ రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాలి మరి. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన సమస్యలు తీరకపోవడంతో జిల్లాలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో హామీలను ప్రధాన పార్టీలు నిర్లక్ష్యం చేశాయనే ఆరోపణలు చేస్తున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులను నిలదీయాలని ఓటర్లకు పిలుపునిచ్చాయి సాధన కమిటీలో. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో 3 దశాబ్దాలుగా ఉన్న సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎంపీ సెగ్మెంట్ లో ఆదిలాబాద్, ముదోల్, నిర్మల్, ఖానాపూర్, బోధ్, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014, 2018లో ఆదిలాబాద్ పార్లమెంట్ లోని 6 స్థానాలను బీఆర్ఎస్ గెలుపొందింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 4, బీఆర్ఎస్ 2 స్థానాలను గెలిచింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. వచ్చే నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానాన్ని గెలిచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ హస్తం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో 3 ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 16,45,000 మంది ఓటర్లున్నారు. బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానాల్లో 50% గిరిజనులున్నారు. ఈ ఎంపీ సెగ్మెంట్ లో 4,10,000 మంది గిరిజనులున్నారు. 2,60,000 గొండులు, 1,50,000 లంబాడీలున్నారు. దీంతో గిరిజనుల ప్రాబల్యం ఉండడంతో గిరిజన సంక్షేమంపై పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎన్నికల్లో గిరిజనుల రిజర్వేషన్ తో పాటు పోడు భూముల పట్టాలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. అసెంబ్లీ ఎంపీ సెగ్మెంట్ లో గిరిజన సంక్షేమమే ప్రధాన ఎజెండాగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, వైద్యం, విద్యారంగ సమస్యలతో సతమతమవుతున్నారు గిరిజనులు. ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ట్రైబల్ యూనివర్సిటీని ములుగులో ఏర్పాటు చేశారు పాలకులు. 3 ఎస్టీ అసెంబ్లీ స్థానాల్లో సమస్యలతో గిరిజనులు కొట్టుమిట్టాడుతున్నారు. బోధ్ అసెంబ్లీ పరిధిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఆసిఫాబాద్ అసెంబ్లీలో లక్ష్మాపూర్ గుండి బ్రిడ్జి నిర్మాణం కోసం పోరాడుతున్నారు. కుండి షేక్ గూడలో 7 కిలోమీటర్ల రోడ్డు కోసం గత కొన్నేళ్లుగా ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. ఖానాపూర్ అసెంబ్లీ పరిధిలోని ఉట్నూర్లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మారుతోంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అభివృద్ధి చెందడం లేదంటున్నారు స్థానికులు. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. రైల్వే లైన్ లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు స్థానికులు. మనం గత 20 సంవత్సరాలను చూస్తున్నాము. సిమెంట్ ఫ్యాక్టరీ పెండింగ్, దానికోసం ధర్నాలు అయిపోతే ఎలక్షన్కి ముందే ధర్నా స్టార్ట్ అవుతాయి. ఎలక్షన్ తర్వాత పట్టించుకునే నాతులు ఉన్నారు, ఎవరున్నారు? ప్రాజెక్ట్ అంతే, మేము చేస్తామని ప్రతి పార్టీ చెప్పింది, ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ట్రైబల్ యూనివర్సిటీ చేస్తామని ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్న యూనివర్సిటీ తీసుకుపోయి వేరే డిస్టిక్లో పెట్టేసింది. ఇక్కడున్న ఎంపీ స్ట్రాంగ్ ఉంటే, ఇక్కడున్న ఎంపీ కరెక్ట్ పార్లమెంట్లో మాట్లాడే కెపాసిటీ ఉంటే ఇక్కడికి వెళ్ళి ఏది పోదు. ఎయిర్పోర్ట్ కూడా ప్రతి నాయకుడు అసలు నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఉపాధి పెరగాలంటే అదే వస్తుంది కదా. సీసీఐకు ప్రైవేటైజ్ చేయాల్సిన మంచిదే, గవర్నమెంట్ టేకప్ చేసినా మంచిదే. వాళ్ళు ఎట్లా పెడతారు? మనకు అన్నం పెడితే అయిపోయి, ఏ రకంగా అన్నం పెట్టింది అన్నది కాదు. మనకు అంబలు పోసినా మంచిదే, కానీ అది ఫ్యాక్టరీ స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావాలన్నా కొంచెం ఉపాధి పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు సీసీఐ వచ్చింది అనుకో, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, మిగతా పెరుగుతుంది. లేకున్నా అని ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ. ఇప్పుడు మనకి ఎందుకంటే ఇక్కడ గోధుమలు పండుతాయి, తర్వాత జొన్నలు పండుతాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్, ఎయిర్పోర్టు ఏర్పాటు, ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు అంశాలు ప్రధాన సమస్యలుగా అలాగే ఉన్నాయి. ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు నెలకొల్పారు. ఫ్యాక్టరీలో 3,000 మంది ప్రజలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించగా పరోక్షంగా 10,000 మంది ఉపాధి పొందారు. పరిశ్రమ మైనింగ్ అవసరాల కోసం 2,289.85 ఎకరాలను సేకరించింది ప్రభుత్వం. 1979 నుంచి పనులు ప్రారంభం కాగా ఏడాదికి 4 లక్షల టన్నుల సామర్థ్యంతో 1984 ఏప్రిల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 14 ఏళ్ల పాటు నిర్విరామంగా నడిచిన ఈ పరిశ్రమ నష్టాల పేరిట 1998లో మూతపడింది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో గత 3 దశాబ్దాలుగా ప్రధాన సమస్యలపై ఉద్యమ కమిటీలు పోరాటం చేస్తున్నాయి. మరోవైపు గిరిజన అనుబంధ లేదా ఫారెస్ట్ అనుబంధ ప్రత్యామ్నాయ యూనివర్సిటీని ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాకు దురదృష్టం ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లింకులు అయినాయి, ఆదిలాబాద్కు మనకు లేదు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిది మీటర్ గేజ్ ఉంటే దాన్ని బ్రాడ్ గేజ్ మాత్రమే చేసింది, కానీ అదర్ దెన్ కొత్త లైన్ లేదు, కొత్త డెవలప్మెంట్ లేదు. ప్రాజెక్టులలో కూడా అవినీతి జరిగిందని మేము అనుకుంటున్నాము. అవరు వ్యవస్థ అతను ఫామ్ హౌస్కే ఉంటుండే, బయటకు రాకపోతుండే, ఎవరిని కలకపోతుండే. అందుకే ప్రజలు 10 సంవత్సరాల తర్వాత అతన్ని తిరస్కరించారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కు 13 ఏళ్లుగా గ్రీన్ సిగ్నల్ పడలేదు. 2011లో ఆర్మూర్ రైల్వే లైన్ కు శ్రీకారం చుట్టారు అప్పటి పాలకులు. 136 కిలోమీటర్లకు 1,050 కోట్ల బడ్జెట్ తో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అయితే ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని సాధన సమితి డిమాండ్ చేస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ గత 5 ఏళ్లుగా ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో రైల్వే సాధన సమితి ఆందోళనలు తీవ్రతరం చేస్తోంది.
ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో జరిగిన అభివృద్ధి శూన్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏళ్ల తరబడి సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో హామీలిచ్చి విస్మరించడం రాజకీయ పార్టీల నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. నిరక్షరాస్యత ఉన్నా ఓటర్లలో చైతన్యం వచ్చిందని, ఈసారి మార్పు కోరుకుంటున్నారని అంటున్నారు విశ్లేషకులు. అది ఏ పార్టీ అయినా కానీ ఒక రాజకీయ పరంగా మనము పోటీతత్వంతో ఉండాలి. కానీ గెలిచిన తర్వాత మిగతా అందరూ ఎలానైతే అమెరికా, లండన్ లాంటి ప్రాంతాలలో గెలిచిన తర్వాత పార్టీలు అనేటువంటి ఉండవు. అందరూ ప్రజలు అందరూ ఒకే అనేటువంటి భావనతో పోటీ కొరకు పార్టీలు, పోటీ తర్వాత అందరూ మనము ఒకరే అనేటువంటి భావనతో ఈ ప్రాంతాభివృద్ధికి, దేశాభివృద్ధికి పాటుపడి ఒక సుసంపన్నమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని తయారు చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. మన దగ్గర ఉన్నాయే కొన్ని, ఆ ఉన్న వాటిని కూడా నిలుపుకోకపోవడం జరిగింది అని అంటే అది రాజకీయ నాయకుల యొక్క అసమర్థత అని చెప్పవచ్చు. కాబట్టి మనకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానివ్వండి, మన దగ్గర ఎన్నో 30 ఏళ్ల నుంచి వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు కానీ అది ఇంకా వాస్తవ రూపంలోకి రాలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా రైల్వే లైన్ తీసుకోండి, ఇట్లాంటి విషయాలు వాగ్దానాలకే పరిమితం అవుతున్నాయి. కాబట్టి ఓటర్లు తప్పకుండా అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. కనీసం ఇప్పుడు రాబోయే ఎన్నికలైనా కూడా మన ఆదిలాబాద్ సమస్యలను దృష్టిలో తీసుకొని అట్లాంటివి చేయడానికి ప్రయత్నం చేయాలి. గతంలో ఇచ్చిన హామీలు పూర్తి కాలేదని ఒక పార్టీ అభ్యర్థి మరో పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. గిరిజన సంక్షేమం తమ హయాంలోనే జరిగిందని ప్రచారం చేస్తున్నారు. హామీలన్నీ అమలు చేస్తామని ఓటర్లకు భరోసా కల్పిస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు. ఎయిర్పోర్ట్ విషయంలో కూడా గత ప్రభుత్వం, బారాస ప్రభుత్వం ఇక్కడ 369 ఎకరాలు ఆల్రెడీగా ఎయిర్పోర్ట్స్ ఉంది. 1500 ఎకరాలు మరి అక్వైర్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఇక్కడ ఉన్న బారాస ప్రభుత్వం అప్పుడు ఇయ్యలేకపోయింది. అదే మాదిరిగా ఎందుకంటే బారాస కూడా పూర్తి బాధ్యత 5 సంవత్సరాల్లో వాళ్ళు ముందుకొచ్చారు. ఎయిర్పోర్ట్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చారు ఇక్కడ విమాన దీన్ని చేసుకోవడానికి. కాబట్టి ఎందుకంటే ఆ సమస్యలు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ కొన్ని సమస్యలు తీర్చిపోయినాయి. ఇవన్నీ కూడా మేజర్గా ఉన్నటువంటి వాటిని తీస్తాం. సిమెంట్ ఫ్యాక్టరీలో చాలా మంది వర్క్ చేసేటువంటి కార్మికులు ఇలా చాలా నష్టపోయారు ఈ రోజు. కాబట్టి తప్పకుండా దాన్ని తెరిచేటువంటి బాధ్యత కూడా రేవంత్ అన్న గారు తీసుకుంటున్నారు. ప్రజల సంక్షేమమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నమాట. అందుకే ప్రజల సంక్షేమం కొరకు తప్పకుండా ఏవైతే హామీలు ఇస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వము, హామీలు నెరవేర్చడానికి ముందంజలో ఉన్నాం మేము. ఎందుకంటే గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేసిపోయినరు అన్నమాట. ఎవరైతే ఎంపీగా ఉన్న అభ్యర్థులు ఆ అంశాలను లేవనెత్తకపోవడం కూడా ఒక సమస్యగా మారింది. తప్పకుండా నేనుగా ఆదివాసీ ఉద్యమ నాయకుడిగా తప్పకుండా ఆ అంశాలను ప్రస్తావిస్తాం. ఆ అంశాల కోసం తప్పకుండా మేము పోరాటం చేస్తాం. ముఖ్యంగా ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కావచ్చు, ఇక్కడ సీసీఐ పునరుద్ధరణకు సంబంధించిన ఈ అంశాలు తప్పకుండా మా దృష్టికున్నాయి. ప్రధానంగా వాటిపైన దృష్టి సారిస్తాం. ఇక ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో సమస్యలు తెరపైకి రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు హామీలు ఇస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనుల సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామంటున్నారు అభ్యర్థులు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది ఓ నిరుపేద విద్యార్థి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన సిరి అనే విద్యార్థి ఇంటర్లో 1000 మార్కులకు గాను 927 మార్కులు సాధించింది. సిరి తండ్రి కూనారపు పోషం సెంట్రింగ్ పని చేస్తుంటాడు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యానికి గురైంది సిరి. 2 కిడ్నీల్లో సమస్య ఉండడంతో ఇంటికే పరిమితమైంది. అయినప్పటికీ మనోధైర్యంతో చదివి ఇంటర్ సీఈసీలో 927 మార్కులు సాధించింది. తనకు ఆర్థిక సహాయం చేస్తే మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటానంటుంది సిరి. తమ కూతురు వైద్యం కోసం దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు సిరి తల్లిదండ్రులు పోషం వెంకటలక్ష్మి. సిఈసీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు 927 మార్క్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. నా పేరెంట్స్ అండ్ నా లెక్చరర్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. అలాగే నాకు 5 ఇయర్స్ నుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది. 8 మంత్స్ నుంచి డయాలసిస్ అవుతుంది. అలాగే మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. మా డాడీ సెంట్రింగ్ వర్క్ చేస్తారు. ఎవరైనా ఆర్థికంగా సాయం చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. నేను ఫ్యూచర్లో MBA చేసి షేర్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. సిరి మా పాప, తన ఇంటర్మీడియట్లో 927 మార్కులు సాధించడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. పాపకు 5 ఏళ్ళుగా ఆరోగ్యం బాగాలేదు సార్. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాను. గత 8 నెలల నుంచి తన డయాలసిస్లో
తన ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ కూడా తను బాగా చదివి కాలేజ్లో టాపర్గా నిలిచినందుకు, సపోర్ట్ చేసినందుకు లెక్చరర్లకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నా పాపకి ఇట్లా ట్రీట్మెంట్ కోసం మాకు ఎవరైనా దాతలు సహకరించగలరని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే డయాలసిస్లో కరెంటు కటింగ్ ఉంటుంది సార్, దానికి సంబంధించి జనరేటర్ లాంటి అరేంజ్ చేసి కొంచెం వాళ్ళని కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్. కరెంటు కోతల వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సార్ డయాలసిస్ పేషెంట్స్ అందరూ. మధ్య మధ్యలో కరెంట్ పోవడంతో టైమింగ్స్ లేట్ అవుతున్నాయి, చాలా సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది సార్. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ ఇద్దరు వాటర్ పెట్టడం చేత తొందరగా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతున్నాయి సార్. వాష్రూమ్లో ముందు పెట్టేసి దానివల్ల కూడా తొందరగా ఇన్ఫెక్షన్స్ అటాక్